ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులు విచ్చలవిడిగా లేఆఫ్లు చేసేస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికాకు చెందిన అతిపెద్ద ఐటీ కంపెనీలు ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్స్ పెట్టుబడులు పెట్టాయి. ఏఐతో మానవ వనరులు పెద్దగా అవసరం లేదని కంపెనీలు చాలా మటుకు లేఆఫ్ చేసేశాయి. మరి ప్రస్తుతం ఆ సీన్ కాస్త రివర్స్ అయింది. కార్పొరేట్ అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలు తిరిగి విచ్చలవిడిగా హైరింగ్ మొదలుపెట్టాయి. కంపెనీలు ఎగ్జిక్యూటివ్ వాదన విషయానికి వస్తే మానవ మేధస్సు ముందు ఏఐ పెద్దగా పనిచేయదని నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద ఐటీ కంపెనీ ఆల్ఫాబెట్, సిఎస్ఎక్స్ లాంటివి తిరిగి పెద్ద ఎత్తున హైరింగ్ మొదలుపెట్టేశాయి. మరి ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది? ఏఐపై అమెరికా కార్పొరేట్స్ నమ్మకం పోతోందా? దీనికి సంబంధించిన కథనం ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నమ్ముకొని ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఉన్న ఉద్యోగులను ఎడాపెడా తీసేశాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు ఒకదానికొకటి పోటీపడి ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. మరి ఇంత డబ్బు పెట్టినందువల్ల డబ్బును రాబట్టుకోవడానికి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించాయి. తీరా రోజులు గడిచే కొద్దీ ఏఐ ద్వారా ఖచ్చితమైన ఫలితాలను రాబట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు అనవసరంగా ఉన్న ఉద్యోగులను తీసేశామని తీరిగ్గా పశ్చాత్తాపపడుతున్నాయి. ఐటీ రంగానికి చెందిన 55% టెక్ లీడర్స్ ఉన్న ఉద్యోగులను తీసేశామని పశ్చాత్తాపపడుతున్నారు. దీంతో ఇవే ఐటీ కంపెనీలు తీసేసిన ఉద్యోగులను తిరిగి రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఫోర్డ్, ఐబీఎం లాంటి కంపెనీలు లేఆఫ్ చేసిన ఉద్యోగులను తిరిగి వారి ఉద్యోగాల్లో చేరాలని ఆఫర్ చేస్తున్నాయి. గత ఏడాది కాలం నుంచి కార్పొరేట్ అమెరికా ఆటోమేషన్ పేరుతో విచ్చలవిడిగా లేఆఫ్లు ప్రకటించాయి లేదా రిక్రూట్మెంట్లను పూర్తిగా నిలిపివేశాయి. దీంతో ప్రస్తుతం అమెరికాలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కొత్తగా రిక్రూట్మెంట్ల జోరు పెంచింది. గతంతో పోల్చుకుంటే ఎక్కువ మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే పనిలో పడ్డాయి. గత ఏడాది ద్వితీయార్థం నుంచి కంపెనీలు లేఆఫ్లు పెద్ద ఎత్తున ప్రకటించాయి. గత ఏడాది భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించిన అతిపెద్ద కంపెనీలే త్వరలో హైరింగ్ ఉంటుందని ప్రకటించాయి. కొన్ని కేసుల్లో పాత ఉద్యోగులనే వారి పొజిషన్లో చేరిపోమని ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం రిక్రూట్మెంట్ల జోరు అంతగా లేదు, కానీ త్వరలోనే ఊపందుకునే అవకాశం మాత్రం ఉందని కన్సల్టెన్సీ సంస్థ ఫోరెస్టర్ తెలిపింది. ఓ సర్వేలో టెక్ లీడర్స్లో 55% మంది అనవసరంగా ఉన్న ఉద్యోగుల్లో కోత విధించామని తీరిగ్గా బాధపడుతున్నారు. ఏఐ పేరుతో లేఆఫ్లు చేసిన ఉద్యోగులనే తిరిగి రిక్రూట్ చేసుకుంటున్నాయి. గత నెల అంటే జూన్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫర్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇక ఇప్పటికే ఏఐని చూసి పెద్ద ఎత్తున లేఆఫ్లు చేసిన కంపెనీలు తిరిగి పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇక కంపెనీల విషయానికి వస్తే ఫోర్డ్, బూజ్ అల్లెన్, హామిల్టన్, ఆల్ఫాబెట్, ఐబీఎం, రైల్ ఏజెంట్, సిఎస్ఎక్స్లను చెప్పుకోవచ్చు. గత ఏడాది ఈ కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్లు ప్రకటించాయి. ఆ స్థానాల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు కూడా మొదలెట్టాయి. ఇక కంపెనీలు ఏఐని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున లేఆఫ్లు ప్రకటించినా ఏఐ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతోంది. ఆశించిన దానికంటే ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోంది. అలాగే యాప్ల విషయానికి వస్తే కంటెంట్ పెద్ద ఆకర్షణీయంగా ఉండడం లేదు. దీనికంటే అనుభవజ్ఞులైన మానవులే మేలైన కంటెంట్ను రాయగలరనే స్థాయికి కంపెనీలు వచ్చాయి. అందుకే అనుభవజ్ఞులైన వందలాది మంది ఇంజనీర్లను ఫోర్డ్ తిరిగి నియమించుకోవాలనుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన సాధనమే, కానీ దానికి శిక్షణ ఇవ్వడానికి మీరు ఉపయోగించే సమాచారం ఎంత బాగుంటే దాని నుంచి అంత ఫలితం రాబట్టుకోవచ్చని ఫోర్డ్ వెహికల్ హార్డ్వుడ్ ఇంజనీర్ వైస్ ప్రెసిడెంట్ చార్లే పూన్ ఇటీవల చెప్పారు. ఏఐని దృష్టిలో ఉంచుకొని తమ ఇంజనీర్లపై పెద్దగా శ్రద్ధ చూపించలేకపోయామని ఆయన అన్నారు. తమ ఇంజనీర్లు, వారి అనుభవం తమ ప్రోడక్ట్లకు ఎంతో కీలకమని ఫోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. ఇక ఐబీఎం కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటోంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను తొలగించింది. దీంతో భవిష్యత్తులో కంపెనీకి అనుభవజ్ఞులైన ఉద్యోగుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించింది. దీంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆలోచనలతో సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్తో పాటు కంపెనీలోని వివిధ విభాగాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల నియామకాలను ప్రారంభిస్తామని ఐబీఎం తేల్చి చెప్పింది. ఒకవేళ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను తీసుకోవడం మానేస్తే వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని ఐబీఎం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ నిఖిల్ లామోరియాక్స్ తెలిపారు. ఒకవేళ రిక్రూట్మెంట్ నిలిపివేస్తే కంపెనీ భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఐబీఎం హెచ్ఆర్ పేర్కొన్నారు. ఇక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఉద్యోగులే కీలకమని బూజ్ అల్లెన్ హామిల్టన్ తెలిపింది.
ఇక బూజ్ అలెన్ హాల్డిన్ విషయానికి వస్తే అమెరికాకు చెందిన మేనేజ్మెంట్ టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీ వర్జీనియా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ను అమెరికా డిఫెన్స్, ఇంటెలిజెన్స్, సివిల్ గవర్నమెంట్ ఏజెన్సీలకు సేవలందిస్తోంది. ఇక బూజ్ హామిల్టన్ రిక్రూట్మెంట్ విషయంలో తొందరపడి విచ్చలవిడిగా లేఆఫ్ల తర్వాత వ్యాపారం కుంటుపడింది. ఇక వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ఉద్యోగుల సంఖ్యను పెంచుకోక తప్పడం లేదని తెలిపింది. కంపెనీ చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్ క్రిస్టియన్ మార్టిన్ అండర్సన్ ఇన్వెస్టర్ మీట్లో మాట్లాడుతూ రిక్రూట్మెంట్లను పెంచుకుని మందగించిన వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తామని హామీ ఇచ్చారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. మార్కెట్లో పోటీ కంపెనీలతో పోల్చుకుంటే తమ రిక్రూట్మెంట్ల జోరు కాస్త నెమ్మదించిందని, త్వరలోనే జోరు పెంచుతామని కంపెనీ సీఓఓ తెలిపారు. మొత్తానికి బూజ్ హామిల్టన్ మాత్రం ఏఐ ద్వారా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని అంగీకరించారు. ఉద్యోగులను తగ్గించుకున్న తర్వాత అనేక వ్యాపార సంస్థలు వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడానికి ప్రతిభావంతులైన సిబ్బంది అవసరమనే విషయం అవగాహనకొచ్చింది. అయితే అతిపెద్ద టెక్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్ అంచనా ప్రకారం ఏఐపై భారీ అంచనాలుండేవని, అవి రాను రాను నీరుగారిపోతున్నాయని తెలిపారు. 2030 నాటికి ఆటోమేషన్ వల్ల టెక్ కంపెనీలే కేవలం 6% మాత్రమే ఉద్యోగులు చేసే పని చేయగలదని, ఏఐ కంటే ఉద్యోగులను నమ్ముకోవడం మేలనే స్థాయికి కంపెనీలొచ్చాయి. ఇక మార్కెట్ డిమాండ్ క్రమంగా మెరుగుపడడంతో కంపెనీలు కూడా రిక్రూట్మెంట్లను పెంచుకుంటున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని చెబుతున్నారు. 2021 ద్వితీయార్థం నుంచి చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గణాంకాలను చూస్తే అమెరికాలో ఎంప్లాయ్మెంట్ రేటు 9% పెరిగిందని హెచ్ఆర్ పేరోల్ ప్రాసెసర్ ఉదాహరణకు ఏడీపీ లేదా గూస్టో లేదా పేచెక్ రిపోర్టులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఈ 3 సంస్థలు మాత్రం ఉద్యోగాలు పోలేదని, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయని చెబుతున్నాయి. పెద్ద కంపెనీలు కాకపోయినా తమ చిన్న కస్టమర్లు మాత్రం రిక్రూట్మెంట్ల జోరు పెంచాయని చెబుతున్నాయి. గుస్టో అంచనా ప్రకారం ఈ ఏడాది 20 నుంచి 24 ఏళ్ల వయస్సు వారిని 9.74 లక్షల మందిని రిక్రూట్ చేసుకుంటాయని తెలిపింది. గత ఏడాది ఇదే సీజన్లో 9.62 లక్షల మందిని రిక్రూట్ చేశాయని తెలిపింది. ఈ నెలలోనే 7.6 మిలియన్ల జాబ్ ఓపెనింగ్లున్నాయని, కోవిడ్ కంటే ముందు స్థాయికి చేరుకున్నాయని గుస్టో తెలిపింది. అమెరికాలోని చిన్న కంపెనీలు రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ ఉంటాయని చెబుతున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులకొచ్చిన ప్రమాదమేమీ లేదని, పెద్ద కంపెనీల సంగతి పక్కన పెడితే చిన్న కంపెనీలు మాత్రం పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లు చేస్తున్నాయని ఏడీపీ లాంటి కంపెనీలు జోస్యం చెబుతున్నాయి. ఇక అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలు గత 18 నెలల నుంచి చూస్తే వైట్ కాలర్ ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. అయితే గతంతో పోల్చుకుంటే లే ఆఫ్లు కాస్త తగ్గాయి. గత వారం అంటే జూలై 12 నుంచి 18 వరకు అమెరికాలో కొత్తగా నిరుద్యోగ భృతి దరఖాస్తుల సంఖ్య 1,87,000గా నమోదయ్యింది. 1969 తర్వాత అంటే గత 57 ఏళ్లలో అతి తక్కువ దరఖాస్తులు వచ్చినట్టు చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే అమెరికాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలకు ఏఐ మోజు తీరిందా అన్న అనుమానాలు కలగక మానవంటున్నారు టెక్ పండితులు.